మేలు చేసిన వారిని మనం మర్చిపోకూడదు. నన్ను మార్చిన దేవుణ్ణి ప్రకటించాలి. మనం ఏదైనా మేలు పొందామంటే ఆ మేలు కొరకు చేసిన వారి కొరకు చెప్పాలి ఖచ్చితంగా. అది ఆశీర్వాదం, అది దీవెన. మీకు అర్థమైందండి? ఎవరైతే పెట్టారనుకోండి, మనకి పెట్టినప్పుడు వారు ఫలానా వారు మమ్మల్ని ఇలాగా చూశారు ఒక టైంలో అని మనం చెప్పుకోగలిగినప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుందంట, దీవెన ఉంటుందంట. వారు బాధపడతారని కోసం చెప్పడం కాదు, మనం మేలు పొందామా ఎవరి ద్వారానని ఆ మేలుని ఖచ్చితంగా చెప్పాలి. అది ఆశీర్వాదం. నాకు మేలు చేసింది ఎవరు? దేవుడు. ఆ మేలు నాలో దాచుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ మేలుని మీకు ప్రతి సంవత్సరం చెప్పాలని ఆశ. ఎటువంటి మేలు అంటే అసలు గత జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా డిఫరెంట్. అటువంటి మేలు చేశాడు. ఆ మేలు నేను దాచుకోలేక ఈ కూడుకుని పెట్టుకుని అందరికీ చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అందరికి వచ్చి చెప్పడానికి అవ్వదు కాబట్టి, మైక్ పెట్టుకుని వీధుల్లో తిరగడం బాగోదు కనుక ఒక సభ ఏర్పరిచి దేవుడు చేసిన మేలుని చెప్పాలి. దేవుడి కోసం తెలియాలి. ఎందుకంటే నాకు మేలు చేసింది ఎవరండి? మానవుడు కాదు. చేసింది ఎవరు? మేలు దేవుడు. కనుక ఆ దేవుడిని మీకు పరిచయం చేయాలి. మీరు నమ్ముతారా నమ్మరా అనేది తర్వాత విషయం. నేను నమ్మిన నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఘనత మాత్రం నేను మరవకుండా ఉండలేకపోతున్నాను. దేవుల్లో 16వ సంవత్సరం, ఈ 16వ సంవత్సరం వచ్చినా సరే ఈ యొక్క కూడుకును ఏర్పరచడానికి నేను అసలు వెనకాడట్లేదు. ఎందుకనంటే ఖచ్చితంగా నన్ను అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించాడు దేవుడు, నాకు ఏ కొదువు లేకుండా. అలాగని చెప్పి నాకు కోట్లు లక్షలు ఏం లేవు, ఉన్న మట్టుకే. కానీ నా హృదయం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అందరినీ మీరు ఇక్కడ చాలామందికి నేను తెలుసు, మీరు పలకరించినా పలకరించకపోయినా నేను రోడ్డు మీద నుంచుంటే మాత్రం నేనే పలకరింతాను. చెప్పలు కూడా దీని 5%. మీరు పలకరించండి పలకరించకండి, నేనే పలకరింతాను. ఎందుకనంటే నన్ను అంత ఆనందంగా నింపాడు దేవుడు. నాకు బాధ, శ్రమ, వేదన లేదు. అది ఉంటే కనుక నేను పలకరించడానికి నాకు సమయము సరిపోదు. ఎవరైనా వస్తున్నాను ఇప్పుడు ఇవిడితే ఏం మాట్లాడతారో బాబు అనుకోవాలి. నాకు అసలు ఆ మనస్తత్వమే లేదు. ఎందుకు లేదనంటే నా హృదయం ఎప్పుడు కూడా అలాగుంది, ఆనందంగా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఆ సంతోషాన్ని ఇచ్చిన దేవుడిని పరిచయం చేయాలి, ఆ దేవుని శక్తిని తెలియాలి. అంత గొప్ప దేవుణ్ణి నేను మరవటం అనేది అది మంచిది కాదు కదా, మన జీవితాన్ని మంచిది కాదు. అందరూ బాగుండాలి, మన పాత బస్ స్టాండ్ ఏరియా అంతా బాగుండాలని నా ఆశ. ఎందుకంటే నన్ను దేవుడు ఇదే పాత బస్ స్టాండ్ ఏరియాలో తాగినప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మారు మనసు పొందిన తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు. అదే ఫ్రెండ్స్ నన్ను తాగినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ పలకరించినా కానీ చాలా మర్యాదగానే పలకరింటారు. అంటే పాత బస్ స్టాండ్ నన్ను ఆదరించింది. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. అప్పుడు ఆదరించింది, నీ ఇప్పుడు ఆదరించింది. అందుకని ఈ ప్రాంతంలో దేవుడు నన్ను ఎందుకు మార్చాడో తెలియదు. ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అంతం వరకు నా ఆయుష్ ఉన్నంత వరకు ప్రేమించడమే నా బాధ్యత. దేవునికి స్తోత్రం. ఈ కృతజ్ఞత భావం దేవునికి చెల్లించాలి కనుక మిమ్మల్ని అందరిని పిలిపించాను. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు కొరకు చిన్న మాటలు చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 చదవండి. మీ హృదయమున కలవరపడనీయకుడి, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక మీరు వచ్చారు. నా యందును నా యందు నా సాక్షి మందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసాలు, నా తండ్రి అయిన దేవుని దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నాతో చెప్పించడు. దేవునికి స్తోత్రము. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయాలన్నీ కూడా రోజు రోజుకి కూడా, ఒక రోజు బాగున్నా, రెండో రోజు బాగున్నా, మూడో రోజు బాగున్నా, నాలుగో రోజు బాగున్నా, 5వ రోజన్నా, వారంలో ఒక రోజన్నా మన హృదయం కలవరపడుతుందంట. ఏం పడుతుందండి? కలవరపడుతుందంట. కలవరపడతామంటే అర్థం ఏంటండి? బాధ. ఏమైపోతామా అని బాధ, ఏం జరుగుతుందని బాధ, నాకేమనొస్తే నా పిల్లలు ఏమైపోతారని బాధ, నా జీవితం ఏమైపోతుందని బాధ. ఒక వారంలో మనం ఏదన్నా కొంచెం ఎంజాయ్ చేసినా ఆ వారంలో ఒక రోజు మాత్రం కలవరపడతానే ఉన్నాం. వారంలో ఒక రోజు ఆనందంగా ఉన్నా 6 రోజులు కలవరపడుతున్నట్టు ఒక్కొక్కసారి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు చెప్తూనే ఫస్ట్గా ఏం చెప్పాడంటే, ఆయనకి హృదయాలన్నీ తెలుసు. దేవుడైన యేసయ్యకు మన హృదయాలన్నీ తెలుసు. తెలిసి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ హృదయాలు కలవరపడనివ్వకండి అని అన్నాడు. ఏమన్నాడండి? మీ హృదయాలు బాధపడనివ్వకండి. అంటే మన బాధపడుతున్న విషయం ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. తెలుసుండి బాధపడొద్దు అన్నాడు ఆయన. ఎందుకు బాధపడొద్దు అన్నాడో అనేది తెలుసుకోగలగాలి. అవునా కదా? బాధపడొద్దు అంటానికి బాగానే చెప్తాం కదా, దేవుడు కదా, నువ్వు బాగానే చెప్తావు, కుంపడి మీద కూర్చున్నట్టుంది నాకు అన్నట్టు ఉంటుంది మన మనసు. అవునా? మన మనసు ఎలా ఉంటుందండి? ఎవరన్నా కూడా ఏం పర్లేదు, నువ్వు కంగారు పడకండి, నువ్వు కంగారు పడకని అన్న చెప్తున్నా కానీ బుల్లే నా కుంపడి మీద కూర్చున్నట్టు ఉంది నా మనసు, నీకేం తెలుసు నా బాధ, నీకేంటి బాగానే ఉందే, మా అన్నీ బాగానే తెచ్చి పెడుతున్నాను నీకు అన్నట్టుగా మాట్లాడుతాం. మీ అన్ని సంగతి చెప్పాలి మళ్ళీ నన్ను, ఆవిడ బాధపడుతుంది మన దగ్గర. మీకు అర్థమైందా? ఇలాగా మన హృదయంలో అంతా బాధపడుతున్నాం. దేవుడు ఏం చెప్పాడంటే బాధపడొద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అది ఏమైనా మామూలు విషయమా? 1 లక్ష 5 లక్షలు అప్పు తీరిపోవడం మామూలు విషయం అండి?
మామూలు విషయం కాదు. మనలాంటి స్తోమత అందరూ ఇక్కడ మధ్య తరగతులే, ఎవరో కూడా లక్షాధికారులు ఎవరో లేరు. ఏమన్నా దాచుకుంటే ఏదన్నా ఎల్ఐసీలు దాచుకుంటూ మహా కట్టుకుంటూ 2 లక్షలు ఉంటాయి మన దగ్గర, అంతమంది ఏముండవు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము 5 లక్షలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన మనము అప్పు తీర్చుకోవాలంటే తీర్చుకోలేము. మనకున్న రోగానికి మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే చూపించుకోలేము. మనకున్న భర్తతోనూ, లేకపోతే ఇంట్లో ఉన్న గొడవలతోనూ, లేకపోతే ఇంట్లో ఉన్న అసమ్మతంతోనూ ఐక్యత చేయాలంటే మనం చేయలేము. ఇవన్నిటిని చూసిన దేవుడు ఏమంటున్నాడంటే మీరు బాధపడొద్దు, కలవరపడొద్దు అన్నాడు. అవునా? దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం వద్దాం. నేను గ్రౌండ్లోకి వెళ్ళాను 2010లో. 2010 జనవరి 13వ తారీఖున ఓ గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను మా భార్య, నా పిల్లలిద్దరూ, నలుగురు. అయితే ఇంకొక ఆయన కూడా మనతో పాటు వచ్చారు. ఎందుకు తీసుకెళ్ళాను అంటే అప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో. నాకు హైదరాబాద్ నుంచి మా అన్నయ్య టికెట్లు పంపించాడు. ఏంటయ్యి? VIP టికెట్లు. అంటే మనకి వెళ్తే కుర్చీ ఉంటుంది అక్కడ. ఈ 5 కుర్చీలు ఉంటాయి, మీరు ఎదరికెళ్ళి కూర్చోవచ్చు, వెనకాల ఎక్కడో సాపలో కూర్చోవలసిన పనేమి లేదు, చక్కగా ఎదర పాస్టర్ బాగా కనపడతారు అని చెప్పి కొరియర్లో టికెట్లు పంపించాడు హైదరాబాద్ నుంచి మా అన్నయ్య. పంపిస్తే మనమేమో తాగి తిరుగుతున్నాం. తెల్లారితే భోగి పండుగ. ఇప్పుడు కూడా భోగి పండుగ కదా. ఇది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 13 10 సంవత్సరం 14 వస్తుంది. తెల్లారితే భోగి పండుగ. ముందు తాగాలి. మనకు ఫ్రెండ్స్ అందరూ కూడా బలమైన వాళ్ళే, పేటలో మీకు తెలియదా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళు, అయితే మా అన్నయ్య టికెట్లు పంపించాడు. మా మిస్సెస్ అంత దూరాన్ని నుంచి ఆయన కొరియార్లో టికెట్ పంపితే దాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదని చెప్పి నా భార్య అన్న ప్రశాంతి గ్రౌండ్కి వెళ్దామండి, పిల్లల్ని తీసుకుని వెళ్దామండి అని చెప్పింది. సర్లే అలాగ అడుగుతుంటే మరి నాకేం మైకం వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ సరే అయితే వెళ్దాంలే అనుకుని VIP టికెట్లో కూర్చున్న తర్వాత ఆయన ఈ పక్కన కూర్చున్నాడు, నా భార్య అక్కడ కూర్చుంది, మా పిల్లలు అక్కడ కూర్చున్నారు. ఆ సేవకుడు మాట్లాడుతున్నాను నాకులాగా. మాట్లాడుతుంటే ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా, బాధపడద్దు, బంధువులు గిందువులు ఏదో చెప్తున్నాడు ఆయన. చెప్తుంటే నేను అందులో ఉండిపోయాను. అలాగే ఉంటున్నాను నేను. కరెక్ట్గా 8:30కు మొదలెట్టాడు ఆయన, 9:15 కుదిలేరు. నా మనసు మారింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాటలన్నీ నాకు ఎక్కడో తగిలినాయి. అవును, ఎంత సంపాదించినా కనిపించట్లేదు. బాధపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. ఆయనకేం తెలుస్తుంది నా ప్రాబ్లం అనిపించలేదు. నాకున్న పరిస్థితి ఏంటంటే పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట పరిస్థితి. ఇల్లు అయితే ఉందే, తేవడం, తాగడం, ఇంట్లోకి ఏదో ముద్ద పెట్టడం, అలా జరిగేది నా పరిస్థితి. ఆ రోజు ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడి నా భార్యతో మాట్లాడాను. ఆవిడ కూడా ఉంది కదా. వచ్చిన తర్వాత ఇలాగంటున్నాడు అయినా నాకెందుకో ఈ రోజు నుంచి నాకు వచ్చే ఎక్స్ట్రా డబ్బులు అంటే దొంగతనం. అది ఓ మాటలో చెప్పాలంటే ఓనర్కి తెలియకుండా తీసుకునేది దొంగతనం. అది డీజిలే కావచ్చు, పెట్రోలే కావచ్చు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా ఏదైనా కొన్నప్పుడు అందులో లంచం కావచ్చు. ఆయన చేసిన అన్నీ కూడా ఆ గ్రౌండ్లో గుర్తొచ్చినాయి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఆయన ఏం మాట్లాడినా కానీ నేను దేవునితో సాహసం చేయాలనుకున్నాను. చెప్పలు కూడా దేని మైండ్. ఎందుకు నేను సాహసం చేయాలనుకున్నానంటే బైబిల్ చదివించాను మీతో. ఏమని చదివించానంటే ఆయన అంటున్నాడు కలవరపడొద్దని చెప్పాడు. అవునే కదా? అందుకని మీరు కూడా కలవరపడతలేదు, చాలా హ్యాపీగా వింటున్నారు. దేవునికి స్తోత్రము. మళ్ళీ కింద లైన్లో ఏం చెప్పాడంటే నా తండ్రి ఇంటి దగ్గర నివాసాలు ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత కింద లైన్లో ఏం చెప్పాడంటే అవి లేకపోతే మీకు చెప్పను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పేది ఏంటండి? నిజం. ఏం చెప్పాడండి? నిజం చెప్పాడు ఆయన. నిజం చెప్పాడండి యేసుప్రభు. అక్కడ ఏం చెప్పాడు? మీకు నివాసాలు ఉన్నాయి, కంగారు పడొద్దు, మీరు హృదయాలు కరవడ పడినవ్వకండి, మిమ్మల్ని అన్ని బాధల నుంచి లేవనెత్తుతాను నేను, మీరు నన్ను అనుసరించండి, మీరు విశ్వసించండి, నమ్మండి అని నిజం చెప్పాడు ఆయన. నిజం ఎవరు చెప్తారు అనేది కావాలి నాకు. ఎవరైనా చెప్పగలుగుతారా ఆన్సర్? నిజం ఎవరు చెప్తారు? కన్నా కొడుకు నిజం చెప్తాడండి? కన్నా కొడుకు నిజం చెప్తాడా? పోనీ కన్నా కూతురు నిజం చెప్తాడా? పోనీ కట్టుకున్న భర్త చెప్తారా? భర్త కూడా భార్యకి చెప్పడం. మీకు అర్థమైంది? నిజం ఎవరు చెప్తారు? నాకు అది కావాలి. దేవుడు చెప్తారు అంటున్నారు. మీరు ఎవరు ఎక్కడున్నారు? చేసేవారు చెప్తారు. గుమ్మిని టాస్క్ బాగుంది. ఎవరో దేవుడు హృదయం కలిగి ఉన్నవారు చెప్తారు. ఎవరు చెప్తారు? నిజం ఎవరు చెప్తారు? చెప్పాలి. గమ్ముని చెప్పాలి. అక్క చెప్తుందా, చెల్లి చెప్తాదా, తమ్ముడు చెప్తాడా, తండ్రి చెప్తాడు, ఎవరు చెప్తారు చెప్పండి. నిజం ఎవరు చెప్తారు అంటున్నాను. నిజం నిజం నిజం. కాగినోళ్ళు సాక్ష్యము కోర్టులో కూడా చెల్లదాం. నిజం ఎవరు చెప్తారు? చెప్పగలుగుతారా? నేను చెప్పాను, గమ్ముని చెప్పండి. నేను చెప్పాను అన్న వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం. నిజం ఎవరు చెప్తారు చెప్పనండి? ఎవరు చెప్తారు చెప్పనా? మంచి ఆన్సర్. ప్రేమించినడు ఒక్కడే చెప్తాడు. చెప్పలు కూడా దేని మేము పెట్టండి. ప్రేమికుడు ఒక్కడే చెప్తాడు. ప్రేమికుడు ఫోన్ చేసి ప్రియురాలకి ఏం చెప్తాడు తెలుసా? మా నాన్న అసలు మంచోడు కాదు, వాడికి కనపడకు నువ్వు, మా అమ్మ ఇలా పని చెప్తుంది, నువ్వు చేయకు, నువ్వు వచ్చిన తర్వాత
ప్రేమికుడు చెప్పే మాటలు, ప్రియురాలు చెప్పే మాటలు, ఏమని మా నాన్న మంచోడు కదా, మా నాన్న ఎదురు కనపడక నువ్వు. తండ్రి ఏం మాట్లాడుకుంటున్నాడు ప్రియుడికి తెలిసిపోతూ ఉంటాయి. తండ్రి ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నావు, ప్రియురాలు ఏం చెప్తుంది, మా నాన్న నిన్ను ఇలాగన్నాడు, మా నాన్న నిన్ను ఇలాగన్నాడు, నువ్వు ఆ వీధిలోంచి వెళ్ళకో, నువ్వు బాగా సంపాదించాలో అంటే అన్ని లీక్ అయిపోతుంటుంది. నిజం ఎవరు చెప్తారండి ఇప్పుడు చెప్పండి గట్టిగా, నిజం అది నమ్ముతారా లేదా చెప్పండి. ప్రేమించినోడు ఒక్కడే చెప్తాడు, అవునా కదా, ప్రేమించినోడు ఒక్కడేగా చెప్తాడు. పురుషుడైనా స్త్రీ అయినా సరే ప్రేమించిన వాళ్ళు అందరూ నిజం చెప్తారు. అక్క కోసమైనా సరే అప్పుడు అక్క చెల్లెలు కూడా రాసుకుంటారు. అక్క దగ్గర కూడా మర్మం ఎప్పుడు పెడుతుంది, ప్రియుడి కొరకు మా అక్క ఇలాంటిది కొమ్మును మా అక్క దగ్గర మాట జారకం అని చెప్తుంది. అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో తెలిసి ఈ డ్రెస్ కోసం త్యాగాలు చేసుకుంటారు. నువ్వు వేసుకో పోస్ట్ పర్లేదు, కొత్త డ్రెస్ కొనుక్కుని అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో తెలుసండి, నువ్వు వేసుకో పర్లేదు. అన్నదమ్ములన్నా అలాగ అనరేమో కానీ అక్క చెల్లెలు మాత్రం ఏమంటారు, నువ్వు వేసుకో అక్క పర్లేదు, లేకపోతే చెల్లి నువ్వు వేసుకో, మా చెల్లి కోసం ఏదైనా చేస్తాను, అన్నీ చేస్తారు. ప్రియుడి వరకు వచ్చేసరికి ఈ అమ్మాయిలో ప్రేమ పుట్టింది అనుకోండి, అక్క మీద ఉన్న ప్రేమ అంతా ఏంటండి, ఇచ్చిపుచ్చుకోవడాలు వరకునే. నిజము ప్రియుడి దగ్గర ప్రియుల దగ్గర వస్తుంది, చెప్పలు కూడా దీన్ని పంపించండి. అంటే హృదయము అప్పుడు పనిచేస్తుంది. అంటే ప్రియుడు ప్రియురాలు కలిపి మాట్లాడుకునే మాటలు మీరందరూ అనుకుంటారు నోటితో మాట్లాడుకుంటారు అనుకుంటున్నారు, మీరు హృదయంతో మాట్లాడుకుంటారు. చెప్పలు కూడా దీన్ని పంపించండి. వాళ్ళు హృదయంతోనే మాట్లాడుకుంటారు. ఏం అందంగా ఉన్నాడు, ఆయన నల్లగా కర్రీలా ఉన్నాడు, నాకు ఇలాగ అన్నారనుకో, నా కళ్ళతో చూడట, ఆడేం పోషిస్తాడే, నువ్వు ఆని ప్రేమిస్తున్నాను అనుకో, అడుక్కున్నాను పోషిస్తున్నాను అన్నంట. అంటే అతని మీద అంత నమ్మకం ఉందో చూడండి. అంటే ప్రేమించిన వాళ్ళు ఎవరో స్త్రీ అయినా పురుషుడైనా సరే వారు హృదయంతో మాట్లాడతారు. యేసు ప్రభు నిన్ను నన్ను బాహుగా ప్రేమించాడు కనుక ఆయన నిజం చెప్పాడు, దేవునికి స్తోత్రం అని చెప్పండి. కట్టుకున్న భర్త అబద్ధం ఆడతారేమో కానీ యేసుక్రీస్తు నిజంగా చెప్తున్నాడు, మీకోసం అన్నీ సిద్ధపరిచి ఉంచాను. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మాట చెప్పాడు. ఎందుకు ప్రేమించాడు అనేది కావాలి. ఏముంది మనలో, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావ ప్రభువా, ఏముంది నాలో పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అది యేసుప్రభు ఒక్కడికే సాధ్యం, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎలాగున్నా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుప్రభు నిన్ను నన్ను. ఆయన ప్రేమించాడని మీరు నమ్మాలి. ఎందుకు ప్రేమించాడంటే, నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పటికీ నేను ఫుల్ తాగుబోతుని. ఆ గ్రౌండ్లోకి వెళ్ళేటప్పటికి నాకు సిగరెట్ లేనిదే బాత్రూమ్కి రాదు. టీ తాగిన వెంటనే టీ కంటే ముందు టీ ఇచ్చి ముందు సిగరెట్ వెలిగించి అప్పుడు టీ తాగుతూ అనబోతే ఈ టీ దిగదు. సిగరెట్ లేకపోతే నేను ఉండేదివాడిని కాదు. బ్రాంతి కూడా నేను ఎప్పుడు కూడా 90 తాగి చక్కగా ఒక ఆర్డర్ తాగి చక్కగా వచ్చి మా ఆవిడతో చక్కగా మాట్లాడి చక్కగా భోంచేసిన రోజులు లేవు. రేపు బ్రాంతి షాప్ తీసేస్తారన్నాడు తాగుతాను నేను. రేపు నుంచి ముందు దొరకదు అన్నవాడు తాగుతారు కదా, కొరివాసిపోయినట్టు. పోలీసులు వచ్చేస్తారు, రోడ్డు మీద ఉంటాం మేము. వస్తే గ్లాసులు తీసుకుని పరిగెట్టి వాళ్ళు అంటే 1 గంట వరకు, అంటే పోలీసులు 2 గంటలకు వస్తారని ఇంచుమించు సెకండ్స్ అయిన తర్వాత వస్తారు. అంటే 12 గంటలు దాటితో వస్తారు. అంటే 12 గంటలు దాటిన తర్వాత మేము అక్కడ కూర్చొని తాగేవాళ్ళు మందు. అటువంటి స్థితిలో ఉన్న నేను, నాకు జోదం తప్ప నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. కైని కానీ వ్యభిచారం కానీ అన్ని రకాలైన అలవాట్లు. పాపం అనేది ఎందులో ఉందో, ఒక దొంగతనం అంటే ఇళ్ళు తాళమేసిని బద్దలు కొట్టి దొంగతనం చేయలేదు, కానీ నేను పనిచేసే ఓనర్ల దగ్గర మట్టికి భయంకరంగా ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేసేవాళ్ళని. దానికి పెద్దలు పెట్టిన పేరేంటంటే, మనం ఎక్కడ కష్టపడుతున్నామో అక్కడ తినాలని. ఏంటి దొంగతనం కూడా ఓనర్ తెలియకుండా తినేది కూడా ఏం చెప్తారు మనోళ్ళు, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ కష్టపడుతున్నాం అక్కడే తినాలంట. ఎక్కడ కష్టపడితే అక్కడ తినమన్నది అంటే అడిగి తిను, తప్పులేదు. అడుగు తినొచ్చు, తప్పులేదు. ఓనర్ గారు తెలియకుండా అంటే ఇప్పుడు తీయడం లేదండి, సీసీ కెమెరా లేవు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడే చేతులు కదిపితే భయము, ఇది దేని మీద చేయతే సీసీ కెమెరా చూద్దాని. దేవుని దగ్గర ఇప్పుడు సీసీ కెమెరా లేదు కదా, ఎక్కడ పడితే అక్కడ చేయటం మనం ఏం చేసేవాళ్ళు. సాయంత్రానికి క్వార్టర్ పని అయిపోయింది. అది దొంగతనం. మిగతా పాపము చోటు చేసుకునే ప్రతీది కూడా అబద్ధాల కాడి నుంచి మాటలు కూడా. నేను బూతులు మాట్లాడేవాడిని. ఏమని బూతులు మాట్లాడతాం కదా, బూతులు మాట్లాడటమే తప్పు కదా. నేను పాట కూడా బూతుల్లో పాడతాను. వచ్చిన పాట ఏదైనా సరే బూతుల్లో పాడతాను. అంటే నా నోరు ఎంత అపవిత్రగా ఉందని చెప్తున్నాను మీకు. నా నోరు ఎటువంటి అపవిత్రతో ఉందో చూడంటే పాపంలో ఉంది. నా హృదయం ఎలాగుందో చెప్తున్నాను మీకు. ఎందుకంటే నా హృదయం నుండి ఏముంది, పాపం ఉంది.
ఆ పాపంలోనూ ఒక ముద్దైపోయి తడిచిపోయి పాపం అనే ఆ తడితో వెళ్ళాను నేను ఎక్కడికి, ఆ యొక్క ఇంజనీర్ కాలేజీ గ్రౌండ్లోకి 2010 జనవరి 13వ తారీఖు రాత్రి 7కో 7:30కి వెళితే 8:30కి మొదలెట్టాడు ఆయన వాక్యం. 8:30 నుంచి 9:15కి నేను శుద్ధి అయిపోయాను. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. నాకు ఇంకా ఏమీ కనపడలేదు. నాకు ఫోన్లు వస్తున్నాయి. చిన్న ఫోన్ ఉండేది, టాటా డొకోమో, నోకియా ఫోన్లు వస్తున్నాయి. మన వాళ్ళందరూ పాత బస్ స్టాండ్లో ఉన్నారు మన కోసం రెడీగా. రవి గారు ఎక్కడికి వెళ్ళారు, ఫోన్ ఎత్తట్లేదు. అంతే, ఫోన్ ఎత్తలేదు. అలా ఇంటికి వచ్చాను. మా ఆవిడతో చెప్పాను, ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నాను. ఇంకా అక్కడతో క్లోజు. ఓనర్ తెలియకుండా డబ్బులు దొబ్బేయడం కానీ ఏమి చేయటం మానేశాను. ఆ ఒక్కరోజు రాత్రి 2 గంటల వరకు మా ఆవిడతో మాట్లాడాను. ఎలా బతకాలి, నాకు చీటీలు ఉండి, ఇక్కడ ఒక 50,000 చీటీ ఉంది, చీటీ కట్టాలి. అస్మిత, స్పందన, తర్వాత చాలా ఉన్నదే, మనకు 2 ఉన్నాయి, 250. అది సోమవారం ఒకటి, బుధవారం ఒకటి. మన ఆదివారం డబ్బులు ఇవ్వకపోతే మా ఆవిడ అలమ్మలింటికి వెళ్ళిపోతానండి. నాకు ముందు రోజు ఇవ్వకపోతే వాళ్ళందరూ డబ్బులు వేసి కట్టమంటారు, నాకు కుదరదు అని చేత నాకు శనివారం రాత్రికే 250 ఇచ్చేస్తే సోమవారం వెళ్ళి డబ్బులు కడతాను. మంగళవారం రాత్రి 250 ఇచ్చేస్తేనే బుధవారం వెళ్ళి కడతాను, లేకపోతే నేను మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతానండి. దాన్ని భయమేసి, అంటే అందరూ తిడతారో అందరూ అడుగుతారని. ఎందుకంటే అలాగే మా గ్రూప్లో చాలామంది వెళ్ళిపోతే మళ్ళీ అందరూ 20 30 కలిపి కట్టుకున్నాడు అస్మితాలు. దానికోసం ఎక్కడో దిక్కున కంటాలు పడి అది చేసి ఇది చేసి ఆ డబ్బులు ఇచ్చివ్వండి అంతే తప్ప డబ్బులు ఇంట్లో ఎప్పుడు కూడా నిలవ లేదు. ప్రీమియం వారు వాళ్ళు సంతోష పెట్టడానికి నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు సంతోష పెట్టడానికి ఏం చేయలేదు. కానీ పెంచడం బాధ్యత కాబట్టి ఏదో అలాగా వాళ్ళని పెంచాను. అయితే ప్రీమియం వాళ్ళు, ఈ దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడి కొరకు మీకు ఎందుకు చెప్పానంటే, ఆయన నేను నిండు పాపంతోనూ ముద్దైపోయి ఆ గ్రౌండ్లోకి వెళ్తే నన్ను ఎలా ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి. అప్పుడు కూడా దీన్ని మహింపరచండి. ఎందుకు ప్రేమించాడో చెప్పలేరు కదా. అంటే నిన్ను నన్ను కూడా ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, మీరు నమ్మి విశ్వాసించి బాగుపడతామని దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక తల్లిలాగా ఒక అవకాశం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు. తల్లి చాలా అవకాశాలు ఇస్తుంది. తల్లి మనసు చాలా అవకాశాలు ఇస్తుంది. ఏడ్స్ ఉన్నదనుకోండి, భర్తకి భార్య వదిలేస్తుందేమో, కానీ తల్లి మాత్రం ఎంతో కొంత ముద్ద పెడుతుంది. తల్లి ప్రేమ చూపించేది యేసుక్రీస్తు. నువ్వెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకునేవాడు యేసుక్రీస్తు. అవి బయటికి చెప్పే దేవుడు కాదు. ఆయన పాపాలు ఎత్తి చెప్పిన దాఖలాలు బైబిల్లోనే ఎక్కడ కూడా లేవు. నువ్వు ఇటువంటి మూర్ఖుడు అన్న మాట ఎవరిని కూడా ఆయన పలకలేదు యేసుప్రభు. బైబిల్ అంతా మీరు చదవండి. ఎవరిని కూడా యేసుప్రభు దూషించలేదు. అందరినీ రండి అని చెప్పాడు, ఆటంకపరచొద్దని చెప్పాడు, ఆటంకపరిచే వరకు శ్రమ అని చెప్పాడు. అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎందులోంచి పుట్టుకొచ్చిందంటే, అందుకనే ఈ భూమి మీద తల్లులు అందరూ కూడా కొడుకులను ప్రేమిస్తారు, కొడుకులేంటి కూతుర్లేంటి అందరినీ ప్రేమిస్తారు, ఎంత తప్పు చేసినా ప్రేమిస్తారు. అవసరం భర్తకు చెప్పకుండా కూతురు లవ్ చేసినా, ఏం చేసి కొడుకు లవ్ చేసినా అన్నీ గుట్టుగా దాచి తండ్రి పడుకున్న తర్వాత కొడుకు అన్నం పెట్టి పంపించేసి తల్లులు ఎంతోమంది ఉన్నారు. బయటికి చెప్పరు. గమ్ముని ఎవరన్నా వచ్చి మీ అబ్బాయి ఎలా చేశాడు, మీ అమ్మాయి ఎలా చేసిందని చెప్తే, ఆడా అలా చెయ్యడే ఉచితే తెలిసి ఉడికి అయినా సరే ఇలా చెయ్యడు, చేశాడమ్మా అన్నా సరే చెయ్యడు. ఎవరో నొప్పి కావాలని నా కొడుకు మీద నా కూతురు మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారని చెప్పి లోనికి వెళ్ళి తిడుతుంది. నీకోసం అందరికీ తెలిసిపోతుంది కదా, నన్ను బతకను వింటారు, నన్ను సేవలు వింటారు, నాకు అన్నం వింటారు, నాకు నేను రోడ్డు మీదకి వెళ్ళొద్దు తింటారా, మేము బావులు మేము తాగి చచ్చిపోవాలా ఏంట్రా అని లోనికి వెళ్ళి తిడుతుంది. కానీ బయట ఎవ్వరికీ చెప్పదు. ఆ తల్లి ప్రేమ కలిగిన యేసు ప్రభు నువ్వు విశ్వసిస్తే ఆయన నిండైన ప్రేమతో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పలు కొడితే మేము యేసు ప్రభుని విశ్వసించాలి. నేను కుళ్ళిపోయిన హృదయం, పాడైపోయిన హృదయంతో నేను ఆ గ్రౌండ్లోకి వెళ్తే ప్రభు మాటలకి నేను ఒకటే తీసుకున్నాను తీర్మానం, ఆ గ్రౌండ్లోంచి వస్తానే అన్నీ మానేయాలనుకున్నాను. నన్ను చాలామంది భయపెట్టారు. ఒకేసారి ముందు మానేస్తే ప్రాబ్లం వస్తుందని చనిపోతారు. మరి సిగరెట్ మానేస్తే బాత్రూమ్కి రాదు, నాకు ఎన్ని రోజులు రాదో వెయిట్ చేద్దామని అనిపించింది. నాకు చెప్పలు కొడుతుంది మెయిన్ కనీసం 90 అని తాగన్నా ఉండాలండి అని చెప్పేవారు. నేను ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం చేసుకోవాలని చెప్పాను మన పేటలో చాలామందికి. చెప్పలు కూడా దేని మెయిన్ శాశ్వత పరిష్కారం ఎక్కడుందండి? యేసు ప్రభు దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. శాశ్వత పరిష్కారం నీ అప్పులకైనా సరే, నీకు ఇబ్బందులకైనా సరే, నీ శ్రమలకైనా సరే, నీ రోగానికైనా సరే, నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏదైనా కానీ అది తీర్చకపోతే కనుక నేను ఎక్కడ ఉంటాను, ఎప్పుడైనా వచ్చి నన్ను అడగండి, దానికి తగిన ప్రార్థన నేను చేసి పెడతాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే చేసే దేవుడు, ప్రేమించే దేవుడు నిజం చెప్తున్నాడు, మీకోసం నివాసాలన్నీ ఉన్నాయి, మీ హృదయాలు కలవరపడకనే ఉండి. ఆ రోజు నేను ఆయన మాట విన్నా,
నీ మాట వింటాను ప్రభు అని వచ్చాను. ఏమాటండి? నీ మాట వింటానని చెప్పేసి ఆ రాత్రి నుంచి యేసు ప్రభు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఆ వాక్యంలో ఉన్న మాటలు నేను అనుసరించాలని ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యంలో ఉన్న మాటలు అనుసరించాలి. టీవీలో వచ్చి వర్తమానంలో చెప్తున్న సేవకుల మాట ఆలకించి ఇలాగ ఉండాలా అలాగ ఉండాలని, నాకు ట్రైనింగ్ లేదు. ఎక్కడ నేను పాస్టర్ ట్రైనింగ్ వెళ్ళలేదు. నాకు ఓ పాస్టర్ గారు లేరు. వెళ్ళి పాస్టర్ గారి దగ్గర బైబిల్ ఎట్టుకుని నేర్చుకోవడానికి, అయ్యగారు బ్యాగ్ మోయడానికి నాకు పాస్టర్ లేరు. నేను ఎవరు పాస్టర్ గారి దగ్గర నేను వెళ్ళలేదు. నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుని నేర్చుకున్నాను. చప్పలు కూడా దేని మైంపరచండి. నేను 6వ తరగతి ఎన్నిసార్లు చదివానండి? 2 సార్లు చదివాను. 6వ తరగతి ఎవరైనా ఫెయిల్ అయిపోతారండి? 6వ తరగతి ఫెయిల్ అయిపోయాను. అంటే చదువు లేదు నాకు, ఏం లేదండి, నోరు తిరగదు నాకు. నేను చక్కగా మాట్లాడలేను. ఇప్పుడు బాగానే మాట్లాడుతాను మీతోని, ఎందుకంటే 15 సంవత్సరాలు దాటి 16లోకి వచ్చాను కాబట్టి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు బాబు అనుకుంటున్నారు మీరు. ఈ బాబు మాటలు రావు. అంటే మాటలంటే ఆ మోగొండు కాదు, పోరా ఏంట్రా అని బూతులతో మాట్లాడే సభ్యత సంస్కారం లేనివాడిని నేను. ఇప్పుడు నమస్కారానికి సంస్కారం కాదు, నమస్కారం పెట్టబోని సంస్కారంగా బతికే రోజునిచ్చాడు దేవుడు నాకు. స్తోత్రం చెప్పండి. అంతే కదండి, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నాకు నమస్కారం పెట్టబోని సంస్కారంగా జీవిస్తున్నాను నేను. ఎవరైనా సరే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సంస్కారం నేర్పించాడు నాకు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను తల్లి గర్భానికి వచ్చింది 1974లో పుట్టాను నేను. 2010లో మారానంటే ఎన్ని సంవత్సరాలండి? 35 సంవత్సరాల్లో. పోనీ బాల్యము 12 సంవత్సరాలు తీసేయండి, పోనీ మహా తీసేస్తే పోనీ 15 సంవత్సరాలు తీసేయండి, 20 సంవత్సరాలు నేను ఇచ్చలవిడి అయిన జీవితం. 20 సంవత్సరాలు ఇచ్చలవిడి, ఒక భయము. నేను ఇంటికి రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు 1:02 అయ్యిందండి. ఫ్రెండ్స్తో తిరిగి సెకండ్ షో సినిమా చూసి, మా ఇంటి పక్కన థియేటర్ ఉండేది పాలకొల్లో. థియేటర్ ఉంటే అన్నపూర్ణ థియేటర్ ఉండేది. ఇంటర్వెల్ కొడతారు కదా, ఇంటర్వెల్ అయిందా టికెట్ లేకుండా అడుగుతారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళిపోయి 12 గంటలకి అది అయిన తర్వాత మా ఫ్రెండ్స్తోను దొంగసాటిగా సిగరెట్లు తాగి రాత్రి 1 గంటకి వెళ్తే మా అమ్మ తలుపు తీసి మా నాన్నగారు తెలియకుండా అన్నం పెట్టి పడుకోబెట్టేది. నేను ఎయిడ్స్ కోసం కూడా ఎందుకు చెప్పానంటే, మా అమ్మగారు నన్ను బాగా ప్రేమించేవారు. మీరు పిల్లల్ని ప్రేమింతారు. యేసు ప్రభు ప్రేమ కోసం చెప్తుంది అనమాట. నాకు కాకినాడ వచ్చి మా అమ్మగారు ఇక్కడికే వెంకటరావు గారి హాస్పిటల్కి తీసుకెళ్ళి సంవత్సరానికి 2-3 సార్లు వచ్చారు. వచ్చి నాకు బ్లడ్ టెస్ట్ చేయించేవారు. నేను డ్రైవర్ని కదని వీడికి ఏమైనా ఎయిడ్స్ ఉందేమో అని కూడా చెక్ చేయించింది మా అమ్మ. ఎందుకంటే ఏమైనా ప్రమాదం ఉంటే కనుక మా అమ్మ నన్ను పోషిందామని చూసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు. నా పాపాన్ని ఎక్కడికి ఎత్తి చూపలేదు. నా పాపం వల్ల నన్ను ఎక్కడా కష్టం పెట్టలేదు. నేను చేసిన 35 సంవత్సరాలు, తల్లి గర్భం నుంచి వచ్చిన మొదలుకొని 35 సంవత్సరాలు, 2010 జనవరి 13 రాత్రి వరకు నేను చేసిన ప్రతి పాపము మాసిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి పాపాన్ని మర్చిపోయాను. నీ పాపాలను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోవడానికి, మన పాపాలు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట. అంచేత ఎప్పుడు కూడా తల్లి ఎప్పుడు కూడా చూడండి, పిల్లల పాపాలన్నీ కూడా నోరెత్తదో, చనిపోయే వరకు నోరెత్తదో. చనిపోయే వరకు నువ్వు చిన్నప్పుడు ఏం చేసావురా అని కూడా అందో. గమ్ముని ఎవరిదారని లోకమైపోతారు పిల్లలని. తల్లి వలె ప్రేమించాడంటండి. అలా ప్రేమించాడు. ఆయన నిజం చెప్తున్నాడు ఏమని? మీరు కలవర పడినవ్వకుండాని. నన్ను కలవర పడినవ్వకుండా ఆ రాత్రి ఆ గ్రౌండ్లో చెప్పిన మాటలకి నేను విశ్వసించిన, నేను ఎన్నో ప్రమాదాల నుంచి నన్ను నడిపించిన దేవుడు ఆయన నన్ను రక్షించాడని. రక్షించడం అంటే ఎలాగండి? మీకులాగానే విన్నాను. విని మీరు బయటికి వెళ్ళిన తర్వాత వదిలేస్తారేమో ఒకసారి ఆలోచించుకోండి. నేను యేసు ప్రభువుని గట్టిగా పట్టుకున్నాను. చెప్పలు కూడా నేను అయిపోతాను. గట్టిగా పట్టుకున్నానని నమ్ముతారా నమ్మరా చెప్పండి? నమ్ముతారండి? ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఎవరో ఒకరు వెనకాల ఉన్నవాళ్ళు. నేను యేసు ప్రభువుని గట్టిగా పట్టుకున్నానని ఎలా నమ్ముతారు చెప్పండి? 15 సంవత్సరాలు పూర్తి 16 సంవత్సరాలకైనా సాక్షికుడికి మానలేదంటే యేసు ప్రభువుని పట్టుకుని యేసు ప్రభువుని ప్రకటిస్తానే ఉన్నాను మేము. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని ప్రకటించడం అర్థం ఏంటండి? ఆయన నేను గట్టిగా పట్టుకున్నాను. ప్రియుడు పెళ్లి చేసుకునే వరకు ప్రేమిస్తాడేమో, అంతేనా? ప్రియురాలు పెళ్లి చేసుకునే వరకు ప్రేమిస్తుందేమో, ఆ తర్వాత నుంచి గుద్దులే కదా. ప్రేమించేటప్పుడు మాత్రం అన్నీ ఉంటాయి. ప్రేమించేసిన తర్వాత ఏముంటుంది, తర్వాత మళ్ళీ మామూలే అత్తపడి సించేతోటి వాళ్ళన్నా విడిచిపెడతారేమో, కానీ యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టడం. నేను యేసు ప్రభువుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నలుగురిని బతికిందాం అనుకుని బైబిల్ పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నలుగురిని బ్రతికించాలి. నన్ను బ్రతికించిన దేవుడిని ప్రకటించాలి. దేవుడు ఉన్న శక్తిని ప్రకటించాలి. దేవుడు హృదయం ఆ రాత్రి నాలో చేరిన యేసు ప్రభు యొక్క ఆత్మ ఈరోజు కూడా నన్ను ఏ విషయంలోనూ కూడా తగ్గించలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతమంది నాకు సహోదరులు ఇచ్చాడు. వీళ్ళందరూ నాకు యేసు ప్రభు ఇచ్చిన పిల్లలు. వాళ్ళు ఎంత చిన్నోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు ఎవరండి? వీళ్ళందరూ నా పిల్లలు. ఒక తండ్రిలాగా
వారిని ఆదరించేలాగా దేవుని ఆత్మ నన్ను ఆవరించి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ సంగతి ఎందుకు చెప్పుకొస్తానంటే, దేవుడు ఒక్క తోడుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. నేను అశ్మితాలు పోయినాయి, అశ్మితాలు కట్టడానికి నాకేమో లంచాలు తీసుకోవడానికి లేదు. కానీ సెప్టెంబర్ నెలలో మీరు చూసుకోండి, పేపరు నెట్లో పెట్టి కొట్టుకోండి. సెప్టెంబర్ నెలలోనూ అక్టోబర్ నెలలో అశ్మితాలు తీసేశారు, అశ్మితాల సోహింకృషులు తీసేశారు. నాకు వెంటనే నెలకి ఎంత, వారానికి ఎంత మిగిలిందండి? 500. 500 అంటే మాట్లాడండి అంటే నెలకి ఎంత అయిందండి? 2000 మిగిలింది. 2000 మా పిల్లలకి ఎన్ని పాపలు వస్తాయి? దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఒక్కొక్కటికి అలాగ నా సంపాదనతో దేవుడు నన్ను ఎంతవరకు నడిపించాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నేను లడ్డు 1 కేజీ 2 కేజీ లడ్డు తెచ్చి సాక్షుడికి మొదలెట్టాను. ఇప్పుడు 115 రూపాయలు రొగ్గిచ్చే సతికి తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మీరందరూ నా దేవుడిచ్చిన ప్రాంతం, మీరందరూ బాగుండాలి. నేను ఎలా బాగున్నానో మీరు బాగుండాలని కోరిక. మీరు మారితే మీ పిల్లలు మారుతారు, మీరు మారితే మీ భర్తలు మారుతారు. ఎందుకంటే నా భార్య నా కొరకు చాలా సహించింది, భరించింది. ఆఖరికి ఈరోజు కరెంట్ బిల్లు ఎంతో తెలియదు ఆవిడికి, అంతా నేను కట్టుకుంటూ వస్తాను. ఉల్లిపాయలు కూడా ఆడడం ఇప్పటికీ రాదు, ఇప్పుడు రాదు అని నేను చూసుకుంటాను. ఆవిడకి ఏం తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, అంతా నేనే చూసుకుంటాను. ఆవిడంతా కూడా అంతా నా మంచి కంటి పడుకుంటుంది అంతే. ఆవిడకి ఎప్పుడు పడితే నిద్ర వచ్చేది, బాధాబంది ఆవిడకి ఏముండదు. ఆ బాధాబంది నుంచి మీరు బయటకు రావాలంటే, మీ భర్తలు మారాలంటే, మీ కుటుంబంలో ఉన్న పురుషులు మారాలంటే మీరు మారాలి. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. మీరు మారి యేసు ప్రభుని వెంబడిస్తే, యేసు ప్రభు దగ్గర ఉన్న ఆ శక్తిని మీరు పొందుకోగలిగితే, ముందు మనం పొందుకోవాలి. తాగుల్లో ఉంటాడు కానీ, అందులో ఉంటాడు కానీ, మనసు మంచిది పురుషులకి. వాళ్ళు మారితే మీకు కోట్లతో సమానం. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. పురుషుని మార్చుకోవడానికి ట్రై చేయండి. ఈ సభ, ఈ యొక్క కూడిక ప్రేమించే దేవుడిది. ఎవరిదండి ఇది? ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నీకు మంచి హృదయాన్ని ఇస్తాడు. నీ అప్పుల నుంచి, నీ వ్యాధుల నుంచి కంపల్సరీ విడిపిస్తాడు. అది ఎంత అప్పు ఉన్నా సరే నువ్వేం భయపడక్కర్లేదు. ఎంత అప్పు ఉన్నా సరే దాన్ని తీర్చడానికి మార్గం చూపించాడు. దేవుణ్ణి నమ్మాలి మనం. యేసు ప్రభు మీద నమ్మకం పుట్టించాలి. యేసు ప్రభుకి నచ్చినట్లుగా జీవించాలి. వాళ్ళొత్తం తర్వాత సంగతి. ఎవరో ముందు మనం మనం మారాలి. మారి ఏం చెయ్యాలి? ఎవరో బైబిల్లోనూ అపోస్తుల కార్యాలు తీయొద్దు ఎవరన్నా, అపోస్తుల కార్యాలు రాసి ఉంటుంది. వాక్యం అన్నారంట ఒకరు. ఇలాగే నేను ఎలా చెప్పాను అలా చెప్పారంట. అందరూ స్టేజీ దగ్గరికి వచ్చారంట. వచ్చి మాకు ఈ వాక్యం అన్న తర్వాత మారాలనిపిస్తుంది, ఏం చేయాలని అడిగారంట. అయితే మీ మనసు మార్చండి. ఇదివరకులాగా బూతులు మాట్లాడొద్దు, ఇదివరకులాగా అబద్ధాలు ఆడొద్దు, కొద్దిగా శాంతియుతంగా ఉండండి. గమ్ముని మిమ్మల్ని ఎవరన్నా కొట్టినా తిట్టినా ఓర్పుతో సహించండి. ఏ శ్రత్వం చేయమనుకుంది అని చెప్పారంట. అప్పుడు మీ మనసు మారుతుంది. మారిన తర్వాత బాప్తిసం పొందుతారు కానీ మీరు అని చెప్పారంట. మీకు అర్థమవుతుందండి? నేను అదే చెప్తున్నాను. మీ మనసు మార్చండి ఈ రోజు నుంచి. మనసు మారితే భర్త మారతాడు. భర్త మారితే నీ డిబ్బి బాగుంటుంది, నీ బీరువా బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ ఇల్లు బాగుంటుంది. పురుషులు మార్చుకోవడానికి నన్ను మార్చుకున్న నా భార్య ప్రశాంతి ఎంతో శ్రమపడింది. ఆమెకు అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, నాకంటే ఎక్కువ చదివింది ఆవిడ. కలవరపడవనకుండా అన్న దేవుణ్ణి అడుగుతూ మొదలెడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఎందుకు కలవరపడనొద్దు అన్నావు? నా అప్పులు తీరుతానన్నావు, నా భర్తను మారుతానన్నావు, నా బిడ్డలు మారుతానన్నావు, ఎలా మారుతానన్నావు, నేను ఎలాగ ఉండాలి అని మోకరించి ప్రార్థన చేసుకుంటా. దేవుడు మేలు చేయడానికి పిలిపించాడు. నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా కొరకు బ్రతికన్నాడంటే అర్థం ఏంటంటే, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పు. నన్ను దేవుడు ఎలా ప్రేమిస్తాడో అని అనుకుంటాం మనం. దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పు. నిన్ను ఎలా ప్రేమించానో వారిని కూడా నేను ప్రేమిస్తాను. వారి పాపాలను జ్ఞాపకం చేసుకొని, వారి దోషాలను జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబాల కొరకు నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పండి. నాకు దేవుని స్తోత్రం చెప్పండి. నేను అలాగే విశ్వసించానో దేవుడిని అలాగే విశ్వసించండి. ఎందుకంటే భయపడొద్దు. దేవుడు ఖచ్చితంగా చేసే దేవుడు కనుక నేను లేకపోతే మీకు చెప్పనని చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? మీ కొరకు నేను నివాసాలు ఉంచాను. నేను ప్రేమించే దేవుడు. దేవుడు ప్రేమించే దేవుడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ మాటలు మనలో ఫలించును గాక. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నన్ను మార్చు.